All welcome back to Crazy TMR Bros. Today we are doing ఉగ్గాని రెసిపీ. ఉగ్గాని బ్రేక్ఫాస్ట్ లో గాని స్నాక్స్ లో గాని చాలా బాగుంటుంది. ఈ రైనీ సీజన్ లో బెస్ట్ రెసిపీ. ట్రై ఇట్ అట్ యువర్ హోమ్. పాన్ లో 2 to 3 tablespoons ఆఫ్ పీనట్స్ వేసుకొని రోస్ట్ చేసి పక్కన తీసేసి పెట్టుకున్నాను. ఓకే, నెక్స్ట్ మనము అదే పాన్ లో 2 to 3 tablespoons ఆఫ్ ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ వేసేసుకుని కొంచెం వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసేసుకుందాము. బాగా రోస్ట్ చేసుకుందాము. ఇవన్నీ కూడా మంచిగా రోస్ట్ చేయాలి. బాగా రోస్ట్ అయిన తర్వాత ఇందులో మనము అల్లము, వెల్లుల్లి ఇవి కూడా వేసేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ అవర్ ఇంట్రెస్ట్. పిల్లలు తినరు కాబట్టి నేను వేయట్లేదు. సో ఇవన్నీ బాగా రోస్ట్ అయిన తర్వాత మనము ఆనియన్స్ వేసేసుకుందాము. ఆనియన్స్ కూడా మంచిగా ట్రాన్స్పరెన్సీ వచ్చిన తర్వాత మనం టమాటోస్ వేసుకోవాలి. సో ఆనియన్స్ వేసేసుకున్నాను. బాగా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత టమాటోస్ వేసేసుకొని అవి కూడా బాగా మగ్గాలి. టమాటోస్ కూడా బాగా మగ్గితే మనకు ప్యూరీ లాగా ఇలా స్మాష్ అవ్వాలి. స్మాష్ అయితే కనుక చాలా టేస్టీగా ఉంటుంది ఉగ్గాని రెసిపీ. చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. డిఫరెంట్ రెసిపీ. ఫాస్ట్గా 5 minutesలోనే ప్రిపేర్ చేయొచ్చు. ఎనీ టైమ్ వీ క్యాన్ డూ. ఈజీగా ఫాస్ట్లో అయిపోయే రెసిపీ. చూడండి, ఇప్పుడు మగ్గిన తర్వాత పసుపు వేసేసుకుంటున్నాను. పసుపు వేసేసుకొని బాగా కలిపేసుకుందాము. అంతా కలిసిన తర్వాత బాగా నెక్స్ట్ మనము మురుమురాలు తీసుకోవాలి. మురుమురాలు నేను ఒక 1 cup తీసుకుంటున్నాను. 1-2 cups ఆఫ్ మురుమురాలు తీసేసుకుంటున్నాను. ఇవి వాటర్ ఫుల్గా 1 liter ఆఫ్ వాటర్ అలా వేసేసి బాగా నానబెట్టేసుకొని అండ్ దాన్ని మంచిగా డస్ట్ అంతా పోయేలాగా బాగా కలిపేసుకొని మంచిగా కలపాలి. కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 5 minutes పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ దాంట్లో ఉగ్గాని రెసిపీలో ఇప్పుడు నెక్స్ట్ పోపులో కొంచెం ఉప్పు ఇది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఉప్పు వేసుకుంటున్నాను. ఇందులో సాల్ట్ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఆలోపు అది కొంచెం 5 minutes రెస్ట్లో ఉంటుంది కాబట్టి అదంతా రెస్ట్లో పెట్టిన దాన్ని మళ్ళీ మంచిగా కలిపేసి దాన్ని టోటల్గా వాటర్ అంతా స్క్వీజ్ చేసేయాలి. స్క్వీజ్ చేసుకుంటూ మనం ఆ పోపులలో వేసేసుకోవాలి. ఇదంతా కూడాను చూడండి, స్క్వీజ్ చేసేసి మంచిగా గట్టిగా వాటర్ అన్నీ కూడా వెళ్ళిపోయేలాగా స్క్వీజ్ చేసేసి వేసేసుకోవాలి. ఇలా వేసుకుంటే వాటర్ ఉండదు, పొడి పొడిగా చాలా బాగా వస్తుంది ఉగ్గాని. ఇది మనకు చలికాలం, వర్షాకాలంలో చాలా బాగుంటుంది. ఫాస్ట్గా ఇన్స్టెంట్గా స్నాక్ రెసిపీ. విత్ టీ కానీ మిర్చి బజ్జీ ఈజ్ ద బెస్ట్ కాంబినేషన్ విత్ దిస్ ఉగ్గాని. చాలా బాగుంటుంది మిర్చి బజ్జీతో. మిర్చి బజ్జీ వర్షం పడుతూ ఉంటే ఉగ్గాని చేసుకొని మిర్చి బజ్జీ పెట్టుకొని తింటే యమ్మీగా ఉంటుంది. చూడండి, ఈ నెక్స్ట్ ఇదంతా కలిపేసేసుకుంటున్నాను. ఇందులో మనం ఇంతకుముందు పెట్టుకున్న పల్లీలు ఉంటాయి కదా రోస్ట్ చేసినవి, అది రోట్లో వేసుకొని దంచుకుంటున్నాను. రోట్లో వేసుకొని బాగా దంచుకొని ఇందులో ఉప్పు, కారం మనకు కావాల్సి ఉంటే వేసుకోవచ్చు. లేదు నేను నార్మల్గా పిల్లలకి ఇస్తున్నాను కాబట్టి నార్మల్గా రోస్ట్ చేసిన పల్లీని దంచేసుకొని ఇందులో వేసేసి కలిపేసుకుంటున్నాను. సో దాట్స్ ఇట్. చాలా ఈజీగా కరివేపాకు, కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడం. ఈజీగా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ. If you like our videos, please like, share, subscribe our channel and comment below which type of videos